ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు నేను మీతో చర్చించాలనుకుంటున్న అంశం కుబేరుడు సంపదలకు అధిదేవత ఎలా అయ్యాడో ఈరోజు మనం తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా కుబేరుడికి చాలామంది భక్తులు ఉన్నారు. వివిధ దేశాలలో వివిధ రూపాలలో కుబేరుని పూజిస్తారు మరియు ఆరాధిస్తారు. అసలు ఆయన సంపదలకు అధిదేవత ఎలా అయ్యాడో మనం తెలుసుకుందాం. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవిని వివాహం చేసుకోవడానికి కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడని, దానికి సంబంధించిన సాక్ష్యాలు ఇప్పటికీ రాగి రేఖ మీద లిఖిత రూపంలో ఉన్నాయని కూడా మన చరిత్ర చెబుతుంది. అయితే కుబేరుడు ధనానికి, సంపదలకు ఎలా అధిదేవత అయ్యాడు? అసలు ఆయన గత జన్మ ఏంటో ఇవాళ మనం తెలుసుకుందాం. రాక్షసులు తమ చక్రవర్తి రావణుడు సంహారం తర్వాత కుబేరుణ్ణి చక్రవర్తిగా ఎన్నుకుంటారు. కుబేరుడు రావణి యొక్క సవతి సోదరుడు. అది మాత్రమే కాకుండా కుబేరుడు యక్షరాజుగా సంపదలకు అధిదేవతగా పిలువబడతాడు. కానీ కుబేరుడు గత జన్మ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కుబేరుడు గత జన్మంలో ఎంతో గొప్ప పుణ్యం చేసుకుంటే తప్ప తదుపరి జన్మలో సంపదలకి అధిదేవతగా అయ్యేంత గొప్పగా జన్మించి ఉంటాడని ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. కానీ గత జన్మలో కుబేరుడు దొంగతనానికి ప్రయత్నించి మరణించినటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తి సంపదలకు అధిదేవత ఎలా అయ్యాడో చూద్దాం. పురాణాల ప్రకారం కుబేరుడు గత జన్మలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వ్యక్తి. పుట్టడం బ్రాహ్మణుని కుటుంబంలో పుట్టిన అత్యంత చెడు సాహసాల కారణంగా జూదం ఆడేవాడు. జూదం ఆడటంలో భాగంగా తమ తల్లిదండ్రులు, తాతలు సంపాదించిన ధనం మొత్తం జూదంలో పోగొట్టేవాడు. కుబేరుడు ఇంత చేస్తున్నా సరే అతని తల్లి మాత్రం కొడుకు చేస్తున్న పనులను సమర్థిస్తూ కప్పిపుచ్చుకుంటూ ఉండేది. కుబేరుడు చేసే పనులు ఆయన తండ్రికి తెలియనివ్వకుండా ఆమె జాగ్రత్త పడేది. కానీ ఒకరోజు కుబేరుడు తండ్రికి నిజం తెలుస్తుంది. తండ్రికి నిజం తెలియడంతో కుబేరుడు భయపడతాడు. ఇంటి నుంచి పారిపోయి ఒక శివాలయంలో దాక్కుంటాడు. శివాలయానికి వచ్చినటువంటి భక్తులు ఆలయంలో పూజలు జరిపి ప్రసాదం అందరికీ పంచిపెట్టి ఆ తర్వాత అందరూ వారి వారి ఇళ్ళకి వెళ్ళేవాళ్ళు. పూజారి మాత్రం గుడిలోనే పడుకునేవాడు. బాగా చీకటి పడ్డాక గుడిలో ఉన్న కుబేరుడికి ఆకలి, దాహం ఎక్కువగా అయ్యాయి. గుడిలో ప్రసాదం ఉంటే తినాలని గుడిలో దీపం వెలిగించి ఆ దీపం వెలుగులో ప్రసాదం కోసం వెతకడం మొదలు పెడతాడు. కానీ గాలికి దీపం మళ్ళీ మళ్ళీ ఆరిపోతూనే ఉంటుంది. కుబేరుడు దీపాన్ని మళ్ళీ మళ్ళీ వెలిగిస్తూనే ఉంటాడు. ఇదంతా జరుగుతున్నప్పుడే గుడిలో పూజారికి మెలకు వస్తుంది. కుబేరుడు దొంగ అని భావిస్తాడు. అలా అడుకోవడంతోనే పూజారిని కుబేరుణ్ణి పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. కుబేరుడు పూజారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో తన ప్రాణాల్ని కోల్పోతాడు. మరణించినటువంటి కుబేరుని ఆత్మను తీసుకెళ్లడానికి యమదూతలు వస్తారు. అప్పుడు పరమేశ్వరుడు కుబేరుని ఉద్దేశించి, నువ్వు చాలా పాపాలు చేశావు, కానీ ధనత్రయోదశి రోజున నా దీపం ఆరిపోకుండా కాపాడావు. కాబట్టి వచ్చే జన్మలో నువ్వు సంపదలకు అధిదేవతగా ఉంటావని సాక్షాత్తు పరమశివుడే కుబేరుడికి వరమించాడంట. ఆ బ్రాహ్మణ జన్మ తర్వాత కుబేరుడు తదుపరి జన్మలో విశ్రవుడు దేవవర్ణులకు కుమారుడిగా జన్మిస్తాడు. వారు తమ పుత్రునికి వైశ్రవణగా నామకరణం చేస్తారు. వైశ్రవణుడు 1000 సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మను సంతోషపెడతాడు. ఆ తర్వాత అతను యక్షులకు రాజుగా, దిక్కులకు రక్షకుడుగా, సంపదలకు అధిదేవతగా పేరు పొందాడు. ఇదే కుబేరుని యొక్క కథ. మరి తెలుసుకున్నారు కదా, కుబేరుడు సంపదలకు అధిదేవతగా ఎలా మారాడు? ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ముందుగా సనాతన